స్వచ్ఛమైన తేనె కావాలంటే ఎప్పుడు కూడా అరకు వెళ్ళాల్సిందే. అయితే అక్కడ అరకులోను స్వచ్ఛమైన తేనె తయారు చేస్తూ ఉంటారు. తేనె పొట్లు అనేది వీళ్ళు పెడుతూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా తేనె పొట్టు పెట్టాలన్నా, ఈ తేనె అమ్మకం చేయాలంటే చాలా వరకు యూనిట్ కావాలి. అటువంటి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి నిర్వాహకులు. అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా తయారు చేసుకోవాలి, మొత్తం గైడ్లైన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మనతో పాటు మేడం గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి, మీ పేరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి కుమారి అండి. మేము 15 సంవత్సరాలుగా ఈ హనీ వ్యాపారం అనేది చేస్తున్నాము. అరకులోని చోపరేకి వెళ్ళే తోవలోని మీకు రైల్వే గేట్ దాటగానే ఉంటుంది మోహన్ హనీ బీ ఇండస్ట్రీస్ అనేది. తేనెటీగలను పెంచి వాటి ద్వారా హనీని తీస్తున్నాము. అలాగే పట్లు పట్టిన హనీ కూడా పట్లు పడతాయి కదా చెట్ల నుంచి, వాటి నుంచి కూడా హనీ తీసి మేము కొంతమంది అడుగుతున్నారని వాటిని కూడా జాగ్రత్తగా తీసి వాటిని కూడా మా ఎక్స్ట్రాక్ట్ మిషన్స్ ద్వారా చేసి వాటి నుంచి కూడా మేము హనీని ఇస్తున్నాము. అలాగే మన దగ్గర అల్లము హనీ, నేరేడు హనీ, వెల్లుల్లి హనీ, అలాగే రోజ్ పెటల్స్ హనీ, సీజన్లో వచ్చే వాటితో పాటు హనీని వాటితో కూడా మనం తయారు చేస్తున్నాం. అంటే ఆ ప్రోడక్ట్ అనేది దొరకడానికి మళ్ళీ మనకి దొరకడానికి అనేసి అని కానీ మళ్ళీ వాటితో పాటు తయారు చేస్తున్నాం. అలాగే మేడం, చాలా వరకు తేనె అనేది తయారు చేద్దామని చాలామంది యువకులు కూడా అనుకుంటున్నారు. అయితే మీరు ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గర ఉంది, ఎలా తయారు అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్లో ఉంటుంది చెప్పండి. అదే మనకి ఇప్పుడు చాలామంది తేనెటీగలు ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. అలాగే మన దగ్గర తేనెటీగలతో పాటు బాక్సెస్ కూడా సప్లై చేస్తున్నాం మనం. తేనెటీగల బాక్సులు, తేనెటీగలు, అలాగే ఆ ఎక్స్ట్రాక్ట్ మిషన్స్ని, క్యాప్స్ని, బీవెల్స్ అన్నిటిని కూడా సప్లై చేస్తున్నాం అనమాట. మీకు ఇక్కడ చూడాలంటే తేనెటీగల బాక్సెస్ ఉన్నాయి, అలాగే ఆ ఎక్స్ట్రా మిషన్ మేము ఎలా తీయాలో కూడా చెప్తాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి తేనెటీగల బాక్స్ని ఫిట్టింగ్ చేసి ఆ చుట్టూ పరిసరాలు చూస్తారు. ఫస్ట్ ముందు వచ్చి అక్కడ చూసిన తర్వాత అక్కడ మనకి ఈ బాక్సులు పెట్టడానికి అది ఉపయోగం అవుతుందో లేదంటే అవి తేనెటీగలు వెళ్ళగలవా లేవా చుట్టూ సరౌండింగ్స్లోని పురుగు మందులు ఏమీ కొట్టకూడదు అనమాట. ఆ సరౌండింగ్స్ చూసి అక్కడ మనకి పెట్టగలం అనుకుంటే మా కుర్రాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బాక్సులు పెట్టించి ఆ తేనెటీగలు పెట్టించి వాటి ద్వారా ఎలా తీయాలి అంటే అది పెట్టడం అంటే సమస్య కదా. వాటిని ఎలాగా మనం చూసుకోవాలి, వాటిని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, ఏవి పడకట్టు అలాగే అవి వెళ్ళి వస్తున్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అదే ఒక బాక్స్లో నుంచి ప్రతి బాక్స్లోకి రాని ఈగ ఉంటుంది, కూలి ఈగ ఉంటుంది, పోతి ఈగలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఈగ ఏ బాక్స్లో ఈగ అనేది ఆ బాక్స్లోకి వస్తుంది అనమాట, వేరే బాక్స్లోకి వెళ్ళవు అనమాట. అవి మళ్ళీ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ బాక్సులు ఎలా ఉంటున్నాయో, తేనెటీగలు ఉన్నాయా లేవా, ఫ్రేమ్స్ అనేవి ఫిల్ చేస్తున్నాయా లేవా, తేనెటీగల పట్లు అనేది అవన్నీ మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అవన్నీ అయితే సుమారుగా ఇది పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా మనం తేనెటీగలతో కలిపి ఒక బాక్స్ కాస్ట్ అనేది ఉంటుంది, అది 6,000 వరకు అలా ఉంటుంది. అది మీకు ఎన్ని బాక్సులు అక్కడ మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, బాక్సెస్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. బాక్సెస్ మీకు ఎన్ని బాక్సులు కావాలి దాన్ని బట్టి చూస్తే అది ఎన్ని ఎక్విప్మెంట్ అవన్నీ వేరే కాస్ట్ ఉంటాయి అనమాట. అవి దాన్ని బట్టి మీకు ఒక్కొక్కటి అంటే అది ఫ్రేమ్స్ బట్టి కూడా ఉంటుంది అనమాట. ఒకరు 2 ఫ్రేమ్స్ అడుగుతారు, ఒకటి 4 ఫ్రేమ్స్ అడుగుతారు, ఒక్కొక్కటి ఒక్క రేట్ ఉంటుంది. మీకు ఎలా కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాం అనమాట. ఒక 10 బాక్సెస్ సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? 10 బాక్స్ కనిపించే ఒక 1,50,000 అలా వరకు అవుతుంది. తక్కువ ఖర్చుతో కూడా మీరు చేసుకోవచ్చు ఇవన్నీ మా ఎక్విప్మెంట్ అనేది. కాకపోతే బాక్స్ ఈగల కాస్ట్ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈగలు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కాబట్టి వాటి ఖర్చు అదని ఉంటుంది. బాక్సు, దాంతోపాటు క్యాప్స్, నైఫ్స్, షీట్స్, ఎక్విప్మెంట్ మొత్తం అన్నీ కలిపి మీరు ఒక 50 బాక్సుల వరకు అంటే మాత్రం 2 lakhs అలాగే తక్కువలోనే మీరు అన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని అయితే ఆదాయం అనేది ఎలా ఉంటుందండి? అంటే ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా ఆదాయం అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఆదాయం ఎట్లా ఉంటుందండి వాళ్ళు పెట్టుకుంటే? ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మనం కొంచెం కష్టపడి వాటిని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చూసుకున్నాం అనుకోండి, మీకు ఆదాయం కూడా మీకు చాలా బాగుంటుంది. దాంట్లో ఇంకొంతమందికి మీరు ప్రోత్సాహం కల్పించి ఈ దీంట్లోకి రండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరు చాలామంది రావట్లేదు, తెలియట్లేదు దీని గురించి సరిగ్గా ఎవరికి తెలియట్లేదు. ఇంకొంతమంది మీరు పిలిచి ఇది చెయ్యండి, ఇది బాగుంది, దీని నుంచి ఆదాయం కూడా మనకు బాగుంటుంది. ఇంకొంతమంది మన దగ్గర పనిచేసే రైతులకు కూడా మీరు ఇది కల్పించవచ్చు అనేసి అవకాశం కూడా మీరు కల్పించవచ్చు అనమాట. చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు అనమాట మీరు ఈ హనీ ద్వారా. మీరు ఒకవేళ మీకు ఈ హనీ తేనెకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, తేనె బాక్సులు కావాలన్నా, దాని ఎక్విప్మెంట్ కావాలన్నా, ఏవి కావాలన్నా మా నెంబర్ చెప్తాను. ఈ నెంబర్ 9247827277. ఈ నెంబర్ కాల్ చేసి మీరు వాట్సాప్ కానీ నార్మల్ కాల్ చేసి మీకు ఏం కావాలని చెప్పినా మేము వెంటనే మీకు ఆర్డర్ పంపిస్తాం. ఏం కావాలి అరకు వస్తే మీకు రైల్వే గేట్ దాటగానే చోపరేకి వెళ్ళే వాళ్ళు రైల్వే గేట్ దాటగానే పక్కన మోహన్ హనీ బీ ఇండస్ట్రీస్ అని ఉంటుంది. అక్కడికి వచ్చి మా సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. బాక్సెస్ ఉంటాయి, ఎలా ఉంటాయి, తేనెటీగలు ఎలా పెంచుతున్నాము అక్కడ మీకు ఫస్ట్ మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. వచ్చి మీకు ఫస్ట్ మీరు ఎవరైనా బాక్సులు పెట్టాలనుకుంటే ముందు మా ప్లేస్కి తీసుకెళ్ళి మేము ట్రైనింగ్ చూపిస్తాం అనమాట. ఆ బాక్సెస్ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి అనేది
వాటి నుంచి హనీ ఎలా వస్తుంది, ఎక్స్ట్రా మెషిన్స్లో ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మేము చూపించి ట్రైనింగ్ ఇచ్చి అవి మీకు మేము నేర్పిస్తాం కూడా. నేర్పించి అప్పుడు దాని ద్వారా మీరు చేసుకొని ఇంకో కొంతమందికి మీరు అవకాశం కల్పించే అవకాశం కూడా కల్పిస్తున్నాం అనమాట. చూసుకున్నట్లయితే 2 లక్షల తక్కువ బడ్జెట్లోనే ఈ తేనెటీగలు తీసుకువచ్చి బాక్సెస్ అన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా తేనె తీసి ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛమైన తేనె అందించే విధంగా బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పవర్ టు స్టూడియో.